లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్. మనకి లాభం కనుక్కో అని చెప్పేసిస్తే మనకి అమ్మిన ధర మైనస్ కొన్న ధర లాభం కావాలంటే, నష్టం కావాలనుకున్నప్పుడు కొన్న ధర మైనస్ అమ్మిన ధర. ఓకే, ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసి లాభశాతం కనుగొనండి అన్నప్పుడు వచ్చిన లాభం ఎంత ఉంది, కొన్న ధరకి లాభశాతానికి లాభం ఎంత ఉంది చూసుకొని, కొన్న ధర లాభం మధ్య ఈ రెండు డిఫరెన్స్ ఎంతో చూసుకొని లాభం వేసుకొని కింద కొన్న ధర ఇంటూ 100, శాతం కనుక్కోండి కాబట్టి ఇంటూ 100. నెక్స్ట్ నష్టం వచ్చేసి కొన్న ధరలో నుంచి నష్టం ఎంత వచ్చిందో డిఫరెన్స్ చూసి ఇక్కడ నష్టం వేసి మనం దానికి శాతం కనుక్కోండి కాబట్టి ఇంటూ 100గా చేసుకోవాలి. అప్పుడు నష్ట శాతం వస్తుంది. ఓకే, ఈ రెండు కూడా అర్థమైనాయి కదా. మనకి ఒక ప్రాబ్లం వచ్చేసి చూసుకుందాం. ఒక వస్తువును 1600కు కొనుగోలు చేసి 1800కు అమ్మిన లాభశాతం ఎంత అనడం. ఒక వస్తువును 1600కు కొనడం, కొన్న ధర ఎంత 1600, కొనుగోలు చేసి 1800కు అమ్మిన లాభశాతం ఎంత అన్నాడు. 1800 అంటే 1600కి 1800కి డిఫరెన్స్ ఎంత ఉంది, 200 ఇంటూ 100. ఇది ఏం కనుక్కోండి, లాభశాతం కనుక్కోండి కాబట్టి ఇంటూ 100 వేసుకోండి, శాతం కనుక్కోండి కాబట్టి. 2 0 క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు వచ్చేసి 200 200 4 రోజులు 4 25 25/2. దీన్ని ఏమని రాసుకోవచ్చు, 12 1/2%. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్నుని 4 రూపాయల 50 పైసలకు కొనుగోలు చేసి 6 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత అనడం. ఓకే, మనకి 4.5 రూపాయలు అన్నాడు కాబట్టి మనం పాయింట్ తీసేద్దాం. 400 అనుకో, రూపాయికి ఎన్ని పైసలు, 100 పైసలు కాబట్టి 450 పైసలు అనుకో. మొత్తం ఏంటి 450 పైసలు. 600 పైసలకి 450 పైసలకి ఎంత తేడా ఉంది, 150 తేడా ఉంది. ఇవన్నీ 450. లాభశాతం అనుకోండి కాబట్టి ఇంటూ 100. ఓకే, 0 0 15 మూళ్ళు ఎంత, 33 1/3%. అంతే కదా.